రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా నటించిన సినిమా 'పెద్ది' తొలుత మార్చి 27న విడుదల చేయాలని భావించినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వేసవికి వాయిదా వేసి దసరాకు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. 'త్రిబుల్ ఆర్' తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కీలక పాత్రల్లో జగపతి బాబు, శివరాజ్ కుమార్, దివ్యేంద్ర శర్మ కనిపించనున్నారు. ఇప్పటికీ విడుదలైన ఈ సినిమాలోని చికిరి చికిరి పాటకు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. టెక్నికల్ గా కూడా చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారని యూనిట్ ప్రతినిధులు చెబుతున్నారు. మరో 6 నెలలు షూటింగ్ పెండింగ్ ఉంది. సెకండ్ హాఫ్ సంబంధించిన కీలక సన్నివేశాలు, ఓ స్పెషల్ సాంగ్ ని ఇంకా చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. ముందుగా అనుకున్న మార్చి 27న కాకుండా 2 నుంచి 3 నెలలు వాయిదా వేసి మే లేదా జూన్ లో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా నిర్మాంతరం కార్యక్రమాలతో కలిసి దసరాకు విడుదల చేయటమే మేలనే యోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను నిర్వహిస్తూ మరోవైపు ఇంకో షెడ్యూల్ యూరోప్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ చరణ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని యూనిట్ భావిస్తుంది. ఇంకోవైపు సంక్రాంతికి విడుదల కావాల్సిన రెండో పాటను కూడా వాయిదా వేశారు. త్వరలోనే ఈ పాట విడుదల చేయడం ద్వారా సోషల్ మీడియాలో ట్రెండింగ్ వచ్చేలా చూసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. 'త్రిబుల్ ఆర్' తర్వాత వచ్చిన 'ఆచార్య' నిరాశపరచడం, ఎన్నో ఆశలు పెట్టుకున్న గేమ్ చేంజర్ ఫలితం మెగా అభిమానులు బాగా కలవరపరిచింది. దీంతో అందరి దృష్టి బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమా మీదే పడింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఉప్పెన లాంటి లవ్ స్టోరీ తీసిన బుచ్చిబాబు చరణ్తో ఎలాంటి సినిమా తీస్తాడో అని అందరూ సందేహించారు. కానీ పెద్ద షాట్ బయటకు రాగానే అందరి నోళ్లు మూతపడ్డాయి. ఈసారి చరణ్ మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో బుచ్చిబాబు ప్రెజెంట్ చేయబోతున్నాడని అందరికీ అర్థమైంది. ఇక ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన 'చికిరి చికిరి' సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పాట సోషల్ మీడియాను ఎలా షేక్ చేసిందో చూసాం. ఆ బీట్ వింటుంటే థియేటర్స్ లో రచ్చ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. ముందుగానే అనుకున్న మార్చి 27న కాకుండా 2 నుంచి 3 నెలల వాయిదా వేసి మే లేదా జూన్ లో విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. సమ్మర్ సీజన్ కావడంతో ఆ టైం రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ పరంగా కనిపిస్తుందని మేకర్స్ ఆలోచనగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏకంగా దసరాకి సీజన్ పోస్ట్ పోన్ చేసినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. యూనిట్ కు దగ్గరగా ఉన్న వర్గాల ప్రకారం ఇంకా చాలా కీలక షూట్ మిగిలి ఉండటంతో తొందరపడి రిలీజ్ చేయకూడదనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. లేటెస్ట్ టాక్ ప్రకారం చూసే 'పెద్ది'ని దసరా వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.